వెళ్తున్న కొద్దీ స్నో అనేది రోడ్డు మీద ఎక్కువ కనిపిస్తుంది. ఐ మీన్ రోడ్డు మీద కాదు, రోడ్డుకు సైడే ఉంది. మార్నింగ్ అరే అక్క లెట్ మీ స్పీక్ నో. రోడ్డు మీద అయితే ఏం లేదు, పిఆర్ఓ వాళ్ళు మొత్తం సైడ్కి నెట్టేసారు. అక్కడక్కడ పోలీసులు కూడా ఉన్నారు హెల్ప్ చేయడానికి. ప్లస్ ఎవరైనా ర్యాష్ డ్రైవ్ చేస్తే చూసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారనమాట. నెక్స్ట్ ఉన్న వాళ్ళకి వాళ్ళు పట్టేసుకొని చలాన్ కొడుతారు అనమాట. క్రేజీ ఉంది అసలుకి. వావ్, ఇక్కడే ఇట్లుంటే ఇంకా సిటీ ఎలా ఉండాలి. బెలూన్ రైడ్ ఒకటి ఉంటుంది, పైకి ఎక్కించుకొని పోతారు. కాకపోతే అది వెదర్ సపోర్ట్ చేయాలి. వన్ వేనే, ఆపోజిట్లో కూడా వెహికల్స్ వస్తున్నాయి. బట్ వెళ్ళిపోవచ్చు, పెద్దగా ట్రాఫిక్ ఇక్కడైతే లేదు. డెఫినెట్లీ ముందైతే ఉంటుంది. పైనుంచి బండ్లు ఒక్కొక్కటి దిగుతున్నాయి. మరి అటల్ టన్నెల్ ఓపెన్ చేసిండా లేదా అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే సిటీలో ఉన్న బండ్లు ఇవన్నీ బయటికి రావాలంటే అటల్ టన్నెల్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిండనే అనుకుంటున్నాను నేనైతే. మాట్లాడదాం. ఎస్, టోల్ క్యాష్ ఓన్లీ క్యాషా అనుకుంటున్నాను. ఇక్కడ మనకు గ్రీన్ ట్యాక్స్ బ్యారియర్ అంట, గ్రీన్ ట్యాక్స్ కట్టాలి. ఎందుకంటే మనము ఇక్కడ పీస్ఫుల్ ఏరియాకి మన వెహికల్ని తీసుకొచ్చి పొల్యూట్ చేస్తున్నాం కాబట్టి. కార్ అండ్ జీప్ 200 అంట. చూడండి కార్ల మీద మొత్తం, ఇక్కడ ఆల్టోలు చూడండి కార్ల మీద. ఇదంతా ఫ్రెష్ స్నో, అంటే ఇప్పుడు పడ్డది కాదు, నైట్ పడ్డది. లోపలికి వెళ్ళేటప్పుడు గ్రీన్ ట్యాక్స్ కట్టించుకుంటున్నారు, ఇక్కడ కట్టించుకుంటారు. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ స్పిటీ ఎంట్రెన్స్లో కూడా కట్టించుకుంటారు. 3 degrees ఉందిరా బాబు. 3 degrees ఉంది. వచ్చామా 3లోకి వచ్చాము, కానీ అసలు ఫీల్ ఉంది అట్లా. ఎండ కొడుతుంది కాబట్టి అట్టుంది. నైట్ అయితే అక్కడ ఒకటి ట్రక్ ఏదో టెస్ట్ చేస్తున్నారు, అశోక్ లైలాండ్ సిఎన్జి. చెట్ల మీద స్నో ఉంది, అది తన్నాలే, దులపాలే, తొక్కాలే, దూరచేష్టలన్నీ చెయ్యాలి, అప్పుడు కదా తీరేద్ది. దూలా. గైస్ చూడండి, మనాలి ఎంటర్ అయిపోయినాము. స్నో చూడండి ఎట్లుందో. ఇంతసేపు ట్రాఫిక్ జామ్ అయ్యి ఉండే, జేసీబీ వచ్చి స్నో అంతా పక్కకు నెట్టి మాకు వేయించింది. రోహతాంగ్ 56 kilometers. మేమైతే ప్రెసెంట్ మాల్ రోడ్డుకి వెళ్తున్నాము. మాల్ రోడ్డు అటు సైడ్ వెళ్ళి రూమ్ చూసుకొని, రూమ్ ఓకే అయినాక ఇంకా రైస్ కర్రీ ప్రిపేర్ చేసుకొని తినేసి తిరగడానికి వెళ్తాం అనమాట. గైస్ ఇక్కడ చూడండి ఎండ పడ్డది, మొత్తం ఎట్లా షైన్ అవుతుందో స్నో. గైస్ ముందర చూడండి అల్కాజార్ ఒకటి స్ట్రక్ అయింది, తీసిండు మొత్తానికి ఇక్కడ. ఇంకా అటు ఇటే అవుతుంది కొంచెం. ఓహో, పార్క్ చేస్తామని చూస్తున్నాడు రా వాడు, అంత చెడగొడుతున్నాడు. ఎస్, ఈ వన్ పార్కింగ్. చూడండి మన బండి ఇక్కడ ఉందా, మనం చూడు లైన్ చూడు, ట్రాఫిక్ ఎంత ఉందో. మనం అలా ఏది ఇక్కడ ఒక జేసీబీ కనిపిస్తుందా, ఈ లైన్కి ఎక్కాలన్నమాట. అట్లా ఇలా లైన్కి ఎక్కాలి. నేను ఇంకా క్లారిటీగా చూస్తా. ఇదేమో వచ్చే రూటు, వచ్చే బండి లేదు కానీ పోయే బండిలో ఎక్కువ ఉన్నాయి. చూడండి ఎట్లయిందో ట్రాఫిక్. ఒక బండి స్టక్ అయింది అనుకుంటా ఆడ, అందుకే వెయిట్ చేస్తారు. అన్ని బండ్లు ఇంజన్ ఆన్లోనే ఉన్నాయి. లిటరల్గా ఎక్కి దీంట్లోనే మాకు 45 minutes పట్టింది. ఫైనల్గా మూమెంట్ వచ్చింది, మళ్ళీ ఆగింది. ఆపోజిట్ సైడ్ లారీ వస్తుంది. వెన్యూ చూడండి ఇక్కడ. వెన్యూ షిఫ్ట్ 2. ఓ దేవుడా. గైస్ చూడండి కంప్లీట్గా ఒక చెట్టే పడిపోయింది 2 కార్ల మీద. స్నో చూడండి ఎట్లా వచ్చిందో ప్రతి బండి పైన. లిటరల్గా అది 1 feet 1.5 feet స్నో. ఇక్కడ చూడండి, ఇక్కడ రోడ్డే సక్కలేదు, ఏం చెప్తున్నారు ఒక్కొక్కడు. నిజం చెప్తున్నా, అసలు క్రేజీ ఉంది రోడ్ అయితే.
వెళ్తున్నాయి, బాగానే వెళ్తున్నాయి యాజ్ ఆఫ్ నౌ. ఇది కొంచెం ఫ్రెష్ స్నో కాబట్టి మరీ బ్లాక్ ఐస్ అయితే లేదులేండి. బ్లాక్ ఐస్ ఉంటే రైట్ కొట్టాలమ్మా. 20 ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఉన్నది బాగానే ఉంది, మంచిగానే ఉంది. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలంట మన హోటల్కి. చూసుకో వెళ్ళు విను, పర్లేదు వెళ్ళు. నా సైడ్ కొంచెం రా, ఇంకా నీకు అట్లా నేను కంఫర్టే ఉన్నా, నా సైడ్ కంఫర్ట్. అట్లయితే రాని రాని వెళ్తుందా? పోతుంది పోనీ, పోతుంది పోనీ. నా సైడ్ నీ సైడ్ పోనీ. పోలీసు నేనైతే అద్దం ఇట్లా అందాం అనుకున్నా తెలుసా. నువ్వు పోలీసు వాళ్ళ బండి అనకపోతే మాత్రం శివ శివ సింపేద్దాం. ఆ టైర్లు చూసినావా? పంజాబ్. ఇంకా మన హోటల్ ఎంత దూరం ఉందిరా? హోటల్ ఇంకా 4 కిలోమీటర్లు అమ్మా. 400 మీటర్లు అనుకుంటున్నా నేను. 4 కిలోమీటర్లు. అమ్మో అమ్మో అమ్మో, రైడ్ అవుతుంది. గంట ఎక్కిస్తాను. అటే పెట్టు, హ్యాండిల్ బార్ అటు పెట్టాము. జారుతుంది అది, అందుకనే అటే పెట్టాను. ఇటు ఒకవేళ ఇటు జారిందో పొక్కుందట. ఎడ్జ్ చూసుకో, ఇందాక వాణి అచ్చు చూసుకో. ఎడ్జ్ ఓకేనా? ఇటు రా, నా సైడ్ కొంచెం రా, ఇంకా రా. రైట్, అదే ఇప్పుడు రా. ఓకేనా? ఆపు పోయిండు వాడికి. ఇంత ఎడ్జ్ కరెక్ట్ ఉంది. ఇంకా చిల్లింగ్ లైఫ్. వెదర్ ఈజ్ ఆల్సో వెరీ చిల్. స్కిడ్ అవుతుంది, క్రేజీ లెవెల్లో స్కిడ్ అవుతుంది బండి. వీడియో దిద్దా. పవర్ అంతా కట్ డౌన్ చేస్తుంది. కంట్రోల్ వచ్చేసుకో. గైస్ చూడండి, అక్కడ బోలేరో చూడండి, క్యాంపర్ తీసుకుపోయి డైరెక్ట్ మురికాలలో పెట్టేసిండు. వాడు పెట్టేసిండు, వాని వెనకాల మేము ఆగినాం. మేము వాడు పోతే వాడిని ఫాలో అవుదామంటే వాడే పోయి బుక్ అయిండు. అది చూడు ఎట్లా జారుకుంటూ పోతుందో. ఆరాంసే ఆరాంసే. పోతుంది పోనీ. ఆల్టో ఉంది, పోతుంది. పో, ఇంత దారి పెట్టుకొని పోతుంది. పోనీ పోనీ. ఓ మస్తు ఉంది ఇక్కడ ఆల్టో అక్కడ. వాడికి ఏం చెప్పకు, నేను మెల్లగా చెప్తా. మనం గట్టి చేస్తున్నాము, వాడు ఒక్కటి దొక్కాల్సిన. పో పో పో. అటే 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 అటే. రైట్ 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 ఫుల్ రైట్ ఫుల్ రైట్. కాలాల నుంచి వచ్చింది. పోయినా అటు పో. అది ఉందా ఈ సైడ్ కొంచెం చెక్ చేస్తే పో. మరి నాకున్నది పో. జాబ్ ఓరి పోనీ, ఇటు సైడ్ గచ్చే ఉంది. అంతా అంత గచ్చే పోనీ. రైట్ రైట్ రైట్. ఓకే ఓకే ఓకే. రైట్ 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 రైట్. గాడిలో పోతుంది, సీదా పోని.
గాడీలనే చెప్తాం మేము కరెక్ట్గా. వావ్, వా ఏమన్నుందా లొకేషన్ ఏమే. అప్పుడు కదా ఇల్లు కూడా మధ్యలో నుంచి కావాలి, మధ్యలో నుంచి. స్లో స్లో వినోద్ ఇంకొంచెం బ్యాగ్ కొట్టు సైడ్ పెట్టుకోట్టు. ఒక్క నిమిషం నేను దిగుతా ఉండు. కొద్దిగా వెనక పోని, కొద్దిగా వెనక పోని, కొద్దిగా వెనక పోని. ఆప్ రోడ్డు ఉంది ఇక్కడ. స్లోగా పుష్ చేద్దాం పటు, పుష్ చేద్దాం పటు, పుష్ చేద్దాం పటు. పోతుంది వినోద్. పుష్ చేస్తాం, నువ్వు కొట్టు. ఫోన్ లోపల పెట్టు, ఫోన్ లోపల పెట్టు. ఏడ పెట్టాడు వినోద్ కొట్టు. కొట్ ఆగు. వెనకకి ముందుకి జంప్ ఇచ్చుకుంటా పోని. ఓకే, శివ లేరా, లే, నిలబడు. చూడండి, స్నో చేంజ్ ఎక్కించింది. అందరూ స్పీడే పోతుర్రు నా కొడుకులు. ఇలా వాటర్ ఉన్నాయి, మేము నిన్న బండి ఆపుకున్నాము. బండి ఏమో పైకి వెళ్ళట్లేదు. స్నో చైన్స్ ఎక్కిస్తున్నాడు శివ, వన్ అండ్ ఓన్లీ బాయ్. నేను నమ్మలే, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఓడి దగ్గర ఇంత కళా పోషన్ ఉందని. ఒరే టచ్ పని చేస్తలేదురా జాము. కానీ సైడ్ బటన్తో క్లిక్ చేసి చేసుకోవాలి. పెద్ద వీల్స్ ఇచ్చినట్టుంది రాడు. ఈ ఏమన్నా దారం కట్టి చేద్దామా? ఏదైనా ఒకటి చేద్దాం కానీ నువ్వైతే వాళ్ళకి బంజి కట్టు నువ్వు. బంజీ కట్టి ఇట్లా క్రాస్ వేయి శివ. అట్లా అవతల సైడ్ పట్టిందా మంచిగా? ఇది ముందల్ది కట్టేసి. బ్యాగులు ఉంటాయి బంజీ కట్టి. ఇంకా శివ బ్యాగులు ఉంటాయంట, కాలేజ్ బ్యాగ్లో. కాలేజ్ బ్యాగ్లో కాదు, నాది ఒకటి లగేజ్ బ్యాగా. లగేజ్ బ్యాగ్ ఇంత పెద్ద లెక్క, మూటలు ఎక్కువ ఉంటుంది. క్రాస్ ఇక్కడ సైడ్ వేసేసి ఇవి రెండు. అంటే అవి పాతాయి కదా. వీడియో కొట్టు నువ్వు. వీడియో కొడుతూనే ఉన్నా. శివ అజయ్ క్రాస్ అయ్యి శివ, క్రాస్ అయ్యి. ఇది ఇలా నుంచి కూడా దిగి రాదా? పట్టిద్ది కదరా అది కొండి. క్రాస్గా వేయాలా, ఓకేనా? అయితే పోదాము, లేదంటే మాత్రము ఇక్కడ ఒక దగ్గర పెట్టేసిపోదాం. మరేం చేస్తాం, పోతాం.
నువ్వు కానీ ఇక ఆపోజిట్ లైన్లో గుంజు. అరే ఇక్కడ నుంచే ఇగో ఇంట్లో ఒకటి ఉంది. కాదు ఇంత పెద్ద మూట గలంచి తినిమలం కదా తినిమలం తొందర ఏం చేయాలి. జరుగు పక్క జరుగు. ఏం చేసిన పట్టుకో చేతికి ఏం లేదురా. లూజ్ అయిపోద్దిగా. ఏం చేసినావు? ఇంకొంచెం ఎక్స్ట్రా కొండికి వేసుకోవచ్చు కదా, ముందర కొండికి వేయాలా ఫస్ట్ నుంచి. అది ఏందబ్బా ఇంత లూజ్ ఉందని మొత్తం కూడా మీకు ముందర కొండికి వేద్దాం. బండి లే పక్క కంటరే పక్క కంటలే అని బండి పోదంట. బండ్లకు పోతున్నా కాడ జాసక్తే నేను చైన్లు టైట్ చేస్తుంటే పాల్తులని జరుగుతుంది ఇట్లా పడేస్తున్నారు. నిజం చెప్తున్నా, ఈరోజు శివ లేకపోతే మాత్రం బుగ్గ అయిపోతుంటివి. లోపలిది కూడా అట్లనే కొంచెం లోపలికి శివ. ఐ నోరా యు ఆర్ టాలెంటెడ్ గాయ్ అని. ఇది బండి ఇది బండి సిచ్యువేషన్. గైస్ మీరు ఎప్పుడైనా ఇలా స్ట్రక్ అయినప్పుడు చేంజ్ చేసుకోవాలంటే చాలా మందికి లాక్ వేయడం తెలియదు. లాక్ వేయడం తెలియక యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేసుకుంటే చాలా టైం వేస్ట్ చేసుకుంటారు ఇట్లాంటి వాళ్ళు. అవును బ్రో, తెలియనప్పుడు ఏం చేయమంటారు? చాలా టైం వేస్ట్ కాకుండా నిమ్మలం ఫస్ట్ ఇది పెడుతున్నా, ఫ్రంట్ పెడుతున్నా. ఫస్ట్ వెనక్కి పెట్టు. చూసుకో ఎన్ని గోల్స్లో వదిలేసేసినావో చూసుకో. ఇందా మనం టైర్కి తగ్గట్టుగా ఇట్లా పట్టీలో వదిలేసుకోవాలి. ఫస్ట్ ఆకొస్తా తీసుకో. వాటర్లో ఎందుకు గైస్ మనం 2 వీల్స్ ఫ్రంట్ 2 వీల్స్కి వేసేసినాం. తర్వాత మీకే తెలుస్తుంది ఎట్లా పర్ఫామ్ చేస్తుంది ఏంది అన్నది. చూడండి, డోంట్ మిస్ ఇట్. ఈ పిచ్చి రాజాడికేమో మీద నీళ్ళు పడి పూసుకుంటూ పోతుండు. తుంజావు వీడికి హిందీ రాదు, ఎవరితో ఏం మాట్లాడుతుందో తెలీదు, ఏదో ఒక గొడవ అయితే తెచ్చి పెడతాడు.